స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప. అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో ముఖ్యంగా అయ్యప్ప భక్తులు శబరిమలలో ఉన్న అయ్యప్పను దర్శించుకుంటారు. అలాగే కొన్ని ముఖ్యంగా శబరిమలలో చూడాల్సిన శ్రేష్ఠ ఆలయాలు మరియు వ్రత స్థలాలు. శబరిమల యాత్రలో అవశ్యంగా చూడాల్సిన ఆలయాలు, వ్రత స్థలాలు కొన్ని ఇలా ఉంటాయి. వీటిని మీరు యాత్రా ప్లాన్, వీడియో కంటెంట్ రెండింట్లోనూ బ్యూటిఫుల్గా ఉపయోగించుకోవచ్చు. 1. శబరిమల శ్రీ ధర్మశాస్తా స్వామి ఆలయం, సన్నిధానం. శబరిమలలోని ప్రధాన దేవాలయం. అయ్యప్ప స్వామికి అంకితం. గర్భగుడి ఎత్తైన వేదికపై ఉండి, చుట్టూ స్వర్ణ కవచంతో అలంకరించబడింది. ఇరుముడి తోక పెట్టుకుని, స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినాదాలతో చేసే ప్రధాన దర్శనం ఇక్కడే. 2. 18 18 మెట్లు. అయ్యప్ప సన్నిధానానికి ముందు ఉన్న పవిత్ర 18 మెట్లు. ఇరుముడి పెట్టుకున్న భక్తులకే ఈ మెట్లపై నుంచి ప్రవేశం. ప్రతి మెట్టు ఒక తత్వం, లోకాన్ని సూచిస్తుందనే ఆధ్యాత్మిక భావన అధికారిక సైట్లో సూటిగా లేకపోయినా, సంప్రదాయ వివరణలు చెబుతాయి. 3. గణపతి దేవాలయం, పంబా మరియు శబరిమల. యాత్ర ప్రారంభంలో పంబా దగ్గర గణపతి ఆలయం, సన్నిధానం వద్ద మరో గణపతి విగ్రహం ఉంటాయి. మోదకప్రియుడు అయిన గణపతిని మొదట పూజించి, తర్వాత అయ్యప్ప దర్శనం చేయడం సాంప్రదాయం. 4. మళికప్పురధమ్మ దేవస్థానం. అయ్యప్ప స్వామి శక్తి స్వరూపమైన మళికప్పురధమ్మ అమ్మవారికి గల ఆలయం సన్నిధానం ప్రాంతంలోనే ఉంటుంది. అయ్యప్పను నిత్యబ్రహ్మచారిగా పూజించే సందర్భంలో ఈ అమ్మవారి పాత్ర చాలా ముఖ్యంగా భావిస్తారు. 5. నాగదేవతల ఆలయం. సన్నిధానం సమీపంలో నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. సర్పదోష నివారణ, సంతాన సాఫల్య కోరికలతో భక్తులు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేస్తారు. 6. వావర్ స్వామి స్థలాలు. ఎరుమెలి, పంబా, సన్నిధానం. ఎరుమెలిలోని వావర్ పల్లి, మసీదు, శబరిమల పంబా దగ్గర వావర్ సన్నిధి, సన్నిధానంలో చిన్న వావర్ స్థలం, ఇవన్నీ అయ్యప్ప యాత్రలో కీలకం. హిందూ, ముస్లిం సామరస్యానికి ప్రతీకగా, అయ్యప్పుని అత్యంత భక్తుడైన వావర్ స్వామికి ఇక్కడ ప్రత్యేక గౌరవం ఉంటుంది. 7. పంబ త్రివేణి సంగమం మరియు పూజా ఘాట్. శబరిమల యాత్రలో పవిత్ర స్నానం చేసే పంబా నది ఘాట్. సంప్రదాయంగా ఇది త్రివేణి సంగమంగా చెప్పుకుంటారు. ఇక్కడ స్నానం, తిలహారతి చేసుకుని మలినాలు తొలగించుకున్న తర్వాత యాత్ర మొదలుపెడతారు. 8. శబరి పీఠం, శరణ్కుట్టి, కరిమల. వ్రత మార్గ స్థలాలు. ఎరుమెలి ట్రెడిషనల్ మార్గంలో ముఖ్యమైన వ్రత స్థలాలు. శబరి పీఠం, శబరిమాత తాపస్సు జ్ఞాపకార్థం చెప్పుకునే స్థలం. శరణ్కుట్టి, అయ్యప్ప మహిషిని సంహరించిన తర్వాత శరణం పలికిన చోటుగా భక్తులు భావించే స్థలం. కరిమల, పెరియన్పట్టం, చెరియన్పట్టం, కఠినమైన గిరివిహార మార్గంలో తపస్సు, జపం, విశ్రాంతి చేసే ముఖ్యమైన స్టాప్లు. 9. పార్థసారథి స్వామి ఆలయం, పంబా. పంబా నది ఒడ్డున ఉన్న పార్థసారథి శ్రీకృష్ణ ఆలయం. కొందరు భక్తులు ఇక్కడ మొదట శ్రీకృష్ణునికి నమస్కరించి, తర్వాత గిరి ప్రదక్షిణ చేసి అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. 10. సమీప దర్శనీయ ఆలయాలు. 1 నుండి 2 రోజుల అదనపు ప్లాన్లకు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణంగా సూచించే కొన్ని ఆలయాలు, సమీక్షల ఆధారంగా, ఖచ్చితమైన దూరాలు లోకల్ గైడ్తో చెక్ చేసుకోవాలి. చిన్న అయ్యప్ప, శాస్తా ఆలయాలు. భగవతి, దేవి ఆలయాలు. స్థానిక నాగదేవత స్థలాలు. మీరు యాత్రను ఎరుమెలి ట్రెడిషనల్ మార్గంగా ప్లాన్ చేస్తే, ఎరుమెలి గణపతి, వావర్ పల్లి, పెట్టతుల్లల్, శబరి పీఠం, శరణ్కుట్టి, కరిమల, పంబా, పంబా గణపతి, పంబ స్నానం, సన్నిధానం, 18 మెట్లు, మళికప్పురధమ్మ, నాగదేవతలు అంటూ ఒక క్లియర్ డెవోషనల్ రూట్ మ్యాప్గా ప్రతి అయ్యప్ప భక్తుడికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.